టు 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ స్థాయి నాయకుల సమీక్ష సమావేశం. బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మోదీ చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని, చిన్న నుండి పెద్దల వరకు అందరూ మోదీ వైపే ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు హామీలు తప్ప ఆచరణ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర దళిత మోర్చా నాయకులు పోతేపాక సాంబయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, కో కన్వీనర్ మన్మథారెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ బాబా, జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం రెడ్డి, జిల్లా నాయకులు పల్నాటి వెంకటరెడ్డి ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు. మీరు ఆలోచించుకోవాలి, ఎందుకంటే దేశం ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు చూస్తా ఉంది. మోడీ 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 అని చిన్న పిల్లలు పలకరించిన, అవ్వని పలకరించిన ఈరోజు మోడీ గారి గురించి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక కారణం జన్ముడు పుట్టిండు. ఈ దేశాన్ని మంచి వైపు తీసుకుపోవడానికి, ఈ దేశ గతిని, దేశాన్ని నిర్మించడానికి ఈరోజు వచ్చిన నాయకుడు. ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకుపోగల సమర్థుడని ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించి, ఎవరికి ఓటేస్తే మీ ఓటు విలువ ఉంటుంది, ఎవరికి ఓటేస్తే మురిగిపోతుందని ఆలోచించుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం మీద 40-50 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు పోటీ చేసే పరిస్థితి లేదు. అందుకని భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు ఆప్కీ బార్ 400 సీట్ల మీద ఖచ్చితంగా 400లో నల్లగొండ ఉంచాలని. ఎందుకంటే నల్లగొండ ప్రజలు విఘ్నులు, ఒక ఏదైనా అంటే ఒక చరిత్రకి నాంది పలక కెపాసిటీ ఉన్నోళ్ళు. కాబట్టి మీరు ఆలోచించండి, మీ ఓటు ఎవరికి వేస్తే రేపు మీ ఓటుకి విలువ ఉంటుంది. కమలం గుర్తు మీద ఓటేసి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. జై భారత్, జై మోడీ. సార్, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ